ఈ రోజు మనం బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ఒక మహా అద్భుతమైన ప్రవచనం గురించి మాట్లాడబోతున్నాం. ఇది వింటే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. దేవుని శక్తిని చూసి ఆశ్చర్యపోతారు. మీరు ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా ప్రతి వీడియో అప్డేట్ మీకు వచ్చేలాగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. కడవరి దినాల్లో అంటే ఈ లోకం అంతమైపోయే రోజుల్లో ఇద్దరు మహాశక్తివంతమైన మనుషులు ఈ భూమి మీదకు వస్తారని, వాళ్ళు చేసే కార్యాలకు ఈ లోకమే గడగడలాడిపోతుందని బైబిల్ చెప్తుంది. వాళ్ళనే ఇద్దరు సాక్షులు అని పిలుస్తాం. అయితే అందరి మెదళ్లలో మెదిలే ప్రశ్న ఒకటే, సోదరా, ఆ ఇద్దరు సాక్షులు ఇంతకీ ఎప్పుడొస్తారు? దాని గురించే ఈ రోజు దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్పబోతుంది. ఈ నిజం తెలిస్తే రాబోయే రోజులను మనం ఎలా చూడాలి, ఎలా సిద్ధపడాలి అనే విషయంలో మీ ఆలోచన విధానమే మారిపోతుంది. జాగ్రత్తగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. క్రీస్తు రాకడ గురించి, అబద్ధ క్రీస్తు గురించి, ఈ లోకం యొక్క అంతం వివరంగా బైబిల్లో రాయబడి ఉంది అని నమ్మకమున్న మీ అందరికీ ఈ ఇద్దరు సాక్షుల గురించి తెలిసే ఉంటుంది. మనం గత వీడియోలలో కూడా చాలాసార్లు ప్రస్తావించాం. క్రీస్తుకు విరోధిగా లేచే ఆ దుర్మార్గుడికి వ్యతిరేకంగా ఈ ఇద్దరు సాక్షులు ప్రవచిస్తారు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనె పట్ట కట్టుకుని 1260 దినములు ప్రవచింతురు. 1260 రోజులు అంటే సరిగ్గా 3.5 సంవత్సరాలన్నమాట. చాలా మంది అనుకునే విషయం ఏంటంటే వాళ్ళు ఎప్పుడో ఒకరోజు సడన్ గా ఉన్నట్టుండి వచ్చేస్తారని. కానీ అలా కాదు. వాళ్ళ రాక వెనుక దేవుని ఖచ్చితమైన ప్రణాళిక ఉంది. ఆ 1260 రోజులు ఎప్పుడు మొదలవుతాయో మనం పట్టుకోగలిగితే ఆ ఇద్దరు సాక్షులు ఎప్పుడు అడుగు పెడతారో మనం ఖచ్చితంగా చెప్పేయొచ్చు. వాళ్ళు రావడానికి ఒక పెద్ద సూచన ఉంది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో ఉంది, చూడండి. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము. దీని అర్థం ఏంటంటే ఇజ్రాయెల్ దేశంలో యూదుల దేవాలయం మళ్లీ కట్టబడాలి. ఇప్పుడు అక్కడ ఉన్న దేవాలయం లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఎప్పుడైతే ఆ దేవాలయం మళ్లీ కట్టబడి అందులో బలులు అర్పించడం మొదలవుతుందో అప్పుడు ఈ ఇద్దరు సాక్షులు వస్తారు. అంతకంటే ముందు రారు. వాళ్ళ రాక ఆ దేవాలయంతో ముడిపడి ఉంది. కాబట్టి వరుసగా ఏం జరుగుతుందో చూడండి. మొదట ఇశ్రాయేలులో 3వ మందిరం కడతారు. ఆ తర్వాత ఒక ప్రపంచ నాయకుడు వస్తాడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనంలో చెప్పినట్లు వాడు అందరితో 7 సంవత్సరాల శాంతి ఒప్పందం చేసుకుంటాడు. ఆ 7 ఏళ్లలో సగానికి అంటే 3.5 సంవత్సరాలు గడిచాక వాడు మాట తప్పుతాడు. ఆ ఒప్పందాన్ని కాలితో తన్నేస్తాడు. ఆ క్షణంలోనే ఆ ఇద్దరు సాక్షులు లేచి నిలబడతారు. లోకమంతా శాంతి శాంతి అని అరుస్తున్నప్పుడు, దేవాలయం వెలిగిపోతున్నప్పుడు ఈ ఇద్దరు సింహల్లా గర్జిస్తారు. ఇప్పటికే యెరూషలేంలో ఉన్న కొన్ని సంస్థలు ఆ 3వ దేవాలయం కట్టడానికి కావలసినవన్నీ సిద్ధం చేశాయి. వాళ్ళు కేవలం ప్రభుత్వం నుండి కట్టండి అనే ఒక్క మాట కోసం ఎదురు చూస్తున్నారు. ఆ మాట వచ్చిన రోజే మన కౌంట్ డౌన్ మొదలైనట్టే. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం, వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిల్చుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. దీని అర్థం ఏంటంటే మానవ చరిత్రలోనే అత్యంత చీకటి రోజుల్లో వీళ్ళు దేవుని పక్షాన నిలబడే దీపాలు. వాళ్ళు చేసేది కేవలం ప్రార్థనలు కాదు, వాళ్ళు పాపాన్ని బట్టబయలు చేస్తారు, దేశాలకు తీర్పు తీరుస్తారు, రాబోయే దేవుని ఉగ్రత గురించి హెచ్చరిస్తారు. వాళ్లకు దేవుడిచ్చిన అధికారం చూడండి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం, తాము ప్రవచించు దినములు వర్షము కురవకుండా ఆకాశము మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. అంతేకాదు, ఎవరైనా వాళ్ళకి హాని చేయాలని చూస్తే 5వ వచనం చూడండి, ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోటి నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించివేయును. అందుకే లోకం వాళ్ళను అంతగా ద్వేషిస్తుంది. ఎందుకంటే లోకానికి అబద్ధమంటే ఇష్టం. యేసయ్యను సిలువ వేసిన ఆ దుష్ట ఆత్మే మళ్లీ ఆయన ప్రవక్తలను కూడా చంపడానికి లేస్తుంది. ఇక్కడే అసలు కథ ఉంది. వారి 1260 రోజుల ప్రవచనం ముగిశాక అబద్ధ క్రీస్తువు చివరికి వాళ్ళని యెరూషలేము వీధుల్లో అందరూ చూస్తుండగా చంపేస్తాడు. వాళ్ల శవాలు ఆ నగరపు వీధిలో పడి ఉంటాయి. ప్రజలు కేకలు వేస్తారు. టీవీ ఛానళ్లు లైవ్ లో చూపిస్తాయి. ప్రపంచమంతా పండగ చేసుకుంటుంది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనం, ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారిని చూచి సంతోషించి ఉత్సహించుచు ఒకనికొకడు కట్నములు పంపుకొందురు. చూశారా ఎంత దుర్మార్గమో? కానీ దేవుని కార్యం ఇంతటితో ముగిసిపోయిందనుకుంటున్నారా? లేదండి. 3.5 రోజుల తర్వాత ఎవరూ ఊహించనిది జరుగుతుంది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం, అయితే ఆ 3.5 దినములైన పిమ్మట
దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగులు భయము కలిగెను. యావత్ ప్రపంచం ముందు వాళ్ళు బ్రతికి లేచి నిలబడతారు. అది చూసిన వాళ్లకు గుండెల్లో భయం పట్టుకుంటుంది. ఒక్క శ్వాసతో దేవుడు మరణాన్నే ఓడించగలడు అని ఆ రోజు లోకానికి తెలుస్తుంది. వాళ్ళు లేచి నిలబడిన వెంటనే ఆకాశం నుండి ఒక పెద్ద స్వరం వినిపిస్తుంది. ఆ స్వరం ఇక్కడికి ఎక్కిరండి అంటుంది. అంతే, వాళ్ళ శత్రువులు చూస్తుండగానే ఆ ఇద్దరు సాక్షులు ఒక మేఘంలో పైకి నేరుగా పరలోకానికి కొనిపోబడతారు. వాళ్ళు పైకి వెళ్లిన అదే సమయంలో ఒక భయంకరమైన భూకంపం వస్తుంది. 13వ వచనం. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయాను. ఆ భూకంపము వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుణ్ణి మహిమపరిచిరి. చూసారా, కొన్నిసార్లు మనుషుల్ని నిద్రలేపటానికి ఒక అద్భుతం, ఒక విపత్తు రెండూ అవసరమవుతాయి. సరే సోదరా, అంతా బాగానే ఉంది, కానీ ఆ వచ్చే ఇద్దరు ఎవరు అని అంటారా? దీని గురించి 3 ముఖ్యమైన అభిప్రాయాలున్నాయి. అందులో మొదటిది, ఆ వచ్చే వారిద్దరూ ఒకరు మోషే, మరొకరు ఏలియా. చాలా మంది పండితులు వీళ్లే వస్తారని నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళు చేసిన అద్భుతాలు చూడండి. మోషే ఐగుప్తులో నీళ్లను రక్తంగా మార్చాడు. నిర్గమాకాండము 7వ అధ్యాయము 20వ వచనం. ఏలియా ప్రవచించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. అలాగే ఏలియా ఆకాశం నుండి అగ్నిని రప్పించాడు. ఇవన్నీ ఈ ఇద్దరు సాక్షుల అధికారాలతో సరిపోతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా యేసయ్య రూపాంతరం చెందిన కొండ మీద ఆయనతో మాట్లాడింది ఎవరు? మోషే, ఏలియానే. మత్తయి సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది. చాలా మంది ఇదే అనుకుంటున్నారు. ఏమని? హనోకు మరియు ఏలియా వస్తారని. ఎందుకంటే మనుష్యులు ఒక్కసారే మృతి పొందవాలనని నియమింపబడెను అని హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం చెప్తుంది. బైబిల్లో మరణం చూడకుండా పరలోకానికి వెళ్ళింది ఈ ఇద్దరే. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో ఈ విషయాలు గమనిస్తాం. కాబట్టి వారు తిరిగి వచ్చి సాక్షులుగా మరణించి ఆ సమయాన్ని నెరవేరుస్తారని వీరి వాదన. మరొక అభిప్రాయం ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో చెప్పినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో వెర్రివారైన వారిని దేవుడు ఏర్పరచుకొనెను. ఈ వచనాన్ని ఆధారంగా చూపిస్తూ, అలాగే దేవుడు తన మహిమ కోసం మనలాంటి సాధారణ విశ్వాసులనే ఇద్దరిని ఎన్నుకొని వారిలో తన ఆత్మ నుంచి ఈ మహాకార్యాలు చేయించవచ్చని కొన్ని అభిప్రాయాలున్నాయి. ఈ 3 ఆ ఇద్దరు ఎవరనే వాదన మీద ఉన్న అభిప్రాయాలు. అయితే ఆ ఇద్దరు సాక్షులు పరలోకానికి వెళ్లిపోయిన తర్వాత భూమి మీద చివరి యుద్ధం, అదే అర్మెగిద్దోను యుద్ధం మొదలవుతుంది. ఆ సమయంలో ఆకాశం బద్దలవుతుంది. మొదటిసారి యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక చిన్న గాడిద పిల్ల మీద దీనుడిగా వచ్చాడు. కానీ ఈసారి ఆయన గాడిద మీద రావడం లేదు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనంలో చెప్పినట్లు ఒక తెల్లని గుర్రము కనపడెను. దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు, నన్ను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన ఎలా ఉంటాడో చూడండి. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండును. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆయన నోటి నుండి పదునైన ఖడ్గము బయటికి వస్తుంది. ఆయన వస్త్రం మీద, ఆయన తొడ మీద రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని ఒక బిరుదు రాయబడి ఉంది. ఆయనే ప్రభువైన యేసు. ఆయనే మన రక్షకుడు. మేఘారూఢుడై తిరిగి రాబోతున్నాడు. ఈ ప్రవచనాలు కథలు కాదు, కట్టుకథలు అసలే కాదు. ఇది దేవుని వాక్యం. ఇది జరిగి తీరుతుంది. ఆ ఇద్దరు సాక్షులు వస్తున్నారు. వారి సందేశం ఈ లోకాన్ని ఒక కుదుపుతుంది. ఇప్పుడు నా ప్రశ్న ఒక్కటే, మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ వీడియో చూస్తున్న మీతోనే నేను మాట్లాడుతున్నాను. నువ్వు సిద్ధంగా ఉన్నావా? లోకంలో జరుగుతున్నవి చూస్తున్నావా? కాలపు గుర్తులను గమనిస్తున్నావా? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు లోకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనంలో మనల్ని ఇలా హెచ్చరించాడు. కాబట్టి మీరు జరగబోవు వీటన్నిటినీ తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా